హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ రియల్ హర్రర్ స్టోరీ మీ ముందు ఉంచుతున్నాను ఫ్రెండ్స్. అలా మేము ఒకరోజు వచ్చేసి శ్రీశైలం అడవుల గుండా ప్రయాణిస్తున్నాము. బాగా అర్ధరాత్రి అయింది ఫ్రెండ్స్. అందులో అప్పుడు కిటికీలోంచి ఎందుకో చూడాలనిపించింది. ఎందుకో కుతూహలం పెరిగిపోయింది. అలా అలా చూస్తున్న నాకు ఎక్కడో దూరం నుంచి వింత వింత శబ్దాలు, విచిత్ర శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అలానే ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నాను. అంతలో తెల్ల చీర కట్టుకొని ఒక ఆకారము రోడ్డుకు సైడ్ నడుస్తూ వస్తుంది. రోడ్డు ఎదురుగా. ఏ టైంలో ఏంది ఇంత తెల్ల చీర కట్టుకొని, అంత చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది తెల్ల చీర. మల్లెపూలు కూడా పెట్టుకొని ఉంది. ఎంతో వయ్యారంగా నడుచుకుంటూ రోడ్డు పైన రావడం చూశాను. ఈ టైంలో ఇంత భయం లేకుండా వస్తుందేమా అనుకుంటూ అలాగే చూస్తుండిపోయాను. అదే ఆకారం వస్తూ వస్తూ మెల్లమెల్లగా వస్తుంది. మేము దూరం నుంచి దాన్ని క్యాచ్ చేశాము. ఎందుకో నాకు అనుమానం రాసాగింది. మా వాళ్ళతో అంటున్నాను, ఎందుకు ఎవరిమా, ఎందుకు ఇలా తెల్ల చీర కట్టుకొని ఇలా వస్తుంది అంటుండగా మా వాళ్ళు, ఏందో విచిత్రంగా అనిపిస్తోంది, కొంచెం మనం ఎందుకైనా మంచిదే, హుషారుగా ఉంటే బాగుంటుంది కదా, ఏమంటా అంటున్నారు. అలాగే అంటున్నాను. అలా అలా మేము వస్తుండగా ఆ ఆకారము మా కారు వైపే చూడసాగింది. అలా అలా చూస్తూ ఉండగా అట్లే సైడ్ మెల్లమెల్లగా వస్తూ అలా చెయ్యి ఊపుతూ కనిపించింది. కొంచెము 3-4 పర్లాంగుల దూరంలో చెయ్యి ఊపుతూ ఎంతో సహజంగా నవ్వుతూ లిఫ్ట్ ఇస్తారా అంటూ అడిగింది. ఏమో మాట్లాడుతుంది. ఏమో మనిషే నిజంగా, మనం ఊరికి భ్రమపడ్డాము అంటూ నేను నమ్ముతుంటే మా వాళ్ళు అంటారు, దీన్ని నమ్మొద్దు అసలు, ఇంత చిట్టడవిలో, ఇది శ్రీశైలం కొండలు, పైగా ఇంత దట్టమైన అడవుల్లో ఏమైనా ఉంటుందా ఇక్కడ, ఇదంతా పొరపాటు, భ్రమ, ఇదేదో మోసము, వద్దు అంటున్నారు. అంటే అట్లాగే చూస్తుండిపోయాను. అది అలాగే మమ్మల్ని చూస్తూ కొంచెం మళ్ళీ చెట్లలేక వెళ్ళిపోయింది. అమ్మయ్య, ఇంకా వెళ్ళిపోయింది, ఇది రాదు అనుకుంటూ మేము దర్జాగా ముందుకు కొంచెం స్పీడ్గా వెళ్తున్నాం. అంతలో ఉన్నట్టుండి కారుపై బరువు కనపడసాగింది. ఏంటి కారు ఉన్నట్టుండి బరువు అయిపోయింది, కారు పైభాగము అంటూ మా వాళ్ళు అంటున్నారు. ఎందుకో ఇలా వెళ్ళిపోయింది కదా, తెల్లటి ఆకారం ఎప్పుడో వెళ్ళిపోయింది, ఇదెందుకు కారు ఎందుకు ఇట్లా బరువు అయిపోయింది అని కొంచెం నాకైతే ఒళ్ళులో వణుకొస్తుంది. ఏందో జరుగుతుంది అని భయం అయిపోతుంది. అంతలో ఉన్నట్టుండి దూకేసిన శబ్దం వచ్చింది. ఇది మళ్ళీ దూకేసిందిలే అనుకొని అమ్మయ్య అనుకుంటూ మళ్ళీ మేము కారు మెల్లమెల్లగా కొంచెము స్పీడ్ అందించినాం. అంతలో మెల్లగా వెళ్తున్నాం. మళ్ళీ కారు సైడు గజ్జల చప్పుడు గల్ గల్ అంటూ అలా అలా నడుస్తూ డోర్ దగ్గరికి వచ్చింది. గల్ 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 అంటూ అలా అలా వస్తూనే ఉంది. మెల్లమెల్లగా మా దగ్గర రాసాగింది. మేము ఇంకా స్పీడ్ అందుకొని ఇంకేం అస్సలు ఆగకూడదు అనుకుంటా భయం అయిపోయింది. నాకైతే భయం అయిపోయింది. స్పీడ్ అందుకోండి అంటూ డ్రైవర్ చెప్తాను నేను, స్పీడ్ డ్రైవర్ వెళ్ళండి, తొందరగా వెళ్ళండి, ఇదేదో దయ్యంలా ఉంది, దయ్యం ఇది, ఖచ్చితంగా దయ్యమే ఇది, వెళ్ళండి, మనం తప్పించుకోవాలా అంటాడ. అంతలో ఆ తెల్లటి ఆకారం ఉన్నట్టుండి మళ్ళీ మా ముందు ప్రత్యక్షమై అది ఈసారి కాళ్ళు చేతులు ఊపుతూ, సగం గాల్లో తేలుతూ, కాళ్ళు వెనక్కి ఊపుతూ కనిపించింది. ఊపుతూ జుట్టంతా విరబోసుకొని, ఆ తెల్ల చీరలో దాని మొహము, పళ్ళు అయితే కొర్రల్లాగా ఉన్నాయి, ఆ చేతులు, ఆ గోర్లు వికారంగా అందవిహీనంగా కనిపించసాగాయి. ఎప్పుడెప్పుడు దీని నుంచి బయటపడదామా అనుకుంటూ ఎలా అనుకుంటాను. అంతలో వెంటనే బాబా గుర్తొచ్చి, ఆ బాబా గురించి కేవలం సాయిబాబా అంట గట్టిగా బిగ్గరగా అరుస్తున్నాను. ఆ బాబా భక్తురాలను కనుక గట్టిగా అరుస్తా ఉంటే అరిచే కొద్దీ అది మెల్లమెల్లగా పెద్ద చెట్టులోకి వెళ్ళిపోయి అది ఫ్రెండ్స్
మీకు నచ్చినట్టయితే ఈ రియల్ స్టోరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్